హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వాకృతి బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో వీడియోలు చేయక చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ కూడా వచ్చేసింది, కుదరట్లేదండి. సో అదనమాట. మ్యాక్సిమం థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. మా వాడివి కొన్ని చిన్నప్పటివి స్వీట్ మెమరీస్ అనేవి కొన్ని జ్ఞాపకంగా నా దగ్గర ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. అయితే వాడి స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకునే ముందు ఇంకొక విషయం చెప్పాలండి. మొన్న అంటే దగ్గర దగ్గర 2 వీక్స్ అవుతుందేమో, బోనాల పండగకి ముందు వారం అనమాట. ఇంకొక వారం బోనాల పండుగ వస్తుంది అనగా వాడికి ఫుల్ జ్వరం వచ్చింది. నేను అప్పటికి ఒక 3 days నెగ్లెక్ట్ చేశాను. డోలో ట్యాబ్లెట్స్ అట్లా వేయించుకుంటూ తగ్గిపోతుందిలే, వర్షానికి తడుస్తున్నారు కదా, వైరల్ ఫీవర్ ఏమో తగ్గిపోతుందని 3 days నెగ్లెక్ట్ చేశాను అనమాట. నెగ్లెక్ట్ చేస్తే ఏమైందంటే తర్వాత తగ్గట్లేదని చెప్పేసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాను, బ్లడ్ టెస్ట్ చేయించాను. మలేరియా ఏం లేదు కానీ టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత సర్లే అని ట్రీట్మెంట్ అంతా చక్కగా చేయించాను. మంచిగా రికవరీ అయ్యాడు. రికవరీ అయిన తర్వాత లాస్ట్ కొంచెం మెడిసిన్ ఉంటుంది కదా, కంప్లీట్ చేయాలి కదండి. ఇవ్వండి అన్నీ 2 4 అట్లా మొత్తం మెడిసిన్ అంతా అక్కడే వదిలిపెట్టాడు. ఇవ్వండి వాడికి ఫుడ్ డెఫిషియన్సీ వస్తుందండి ప్రతిసారి. ఫుడ్ అనేది ఎందుకో మరి బాగానే చేసి పెడతాను ఉన్నంతలో, మరి ఎందుకో ఫుడ్ డెఫిషియన్సీ వస్తుందో తెలియదు. నేను మార్నింగ్ స్కూల్కి పంపించేటప్పుడు కూడా టిఫిన్స్, ఇడ్లీలు, దోశలు ఏం ప్రిఫర్ చేయనండి. చక్కగా ఏదైతే వంట చేస్తానో అదే మంచిగా కలిపేసి ఇద్దరికి పెట్టి పంపిస్తానమాట. ఇదైతే మల్టీవిటమిన్ సిరప్ అండి. అంటే వాడికి కొంచెం బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. సో దానికోసం అని చెప్పేసి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కు ప్లస్ మల్టీవిటమిన్ సిరప్ ఏదైతే మనం ఫుడ్ ద్వారా తీసుకుంటామో అది తొందరగా రికవరీ అవ్వాలంటే కుదరదు కదండి. కొంచెం అది బ్లడ్లో కలిసి బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఇన్స్టెంట్గా కొంచెం మనిషికి ఓపిక రావాలన్నా ఇది కంపల్సరీ కదా, మనం మెడిసిన్స్ యూజ్ చేయాల్సిందే కదా ఏదైనా ఫీవర్ అట్లా వచ్చినప్పుడు. సో దానికోసమని మల్టీవిటమిన్ సిరప్, ఇదేమో మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడరు ఇది కూడా. సో ఈ రెండు అస్సలు వాడలేదు. వాడికి సివియర్గా ఉంది కాబట్టి ఒక 1 week వాడాడు. ఇదైతే ఓన్లీ 2 days తాగాడు. మరి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి వీడికి ఏమైనా మందులు మింగించాలన్నా, సిరప్స్ తాగించాలన్నా భలే విసుగు. అప్పుడేమో ముగ్గురం పట్టుకొని వీడికి సిరప్పులు కానీ మందులు కానీ వేసేవాళ్ళము. ఇప్పుడు మాత్రము నా అంతున్నాడు ఇంచుమించు అట్లా. ఇప్పుడు వాడికి ఏమి వేపియాలి చెప్పి విసుగు వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి వాడికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది. మళ్ళీ ఇవి డైజెషన్ ఫ్రీగా అవడానికి అనమాట. సిరప్ కడుపులో నొల్లి పురుగులు అట్లా ఏమన్నా ఉన్నా కానీ క్యూర్ అవుతాయి అన్నమాట. ఇవి వాడిని మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోమని ఎన్ని రోజులు చెప్పినా అట్లనే 1 month నెగ్లెక్ట్ చేసాడు. రేపు తెచ్చుకుంటా, ఎల్లుండి తెచ్చుకుంటా అని. వాడు ఎలాగో తెచ్చుకోవట్లేదు కదా అని మళ్ళీ నేనే తెచ్చి పెడితే ఇంతవరకు కనీసము సీల్ కూడా తీయలేదు. ఇవి వాడికి డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఈజీగా తెలిసిపోతుందండి. స్కిన్ మీద ఇట్లా ఏమంటారు, స్కిన్ మీద కొంచెం దద్దుర్లు లాగా బెందులు కట్టినట్టుగా అయిపోతుంది. స్కిన్ అంతా భలే ఇచ్చింగ్ వస్తుంది. అంత బాధపడుతూ కూడా వాడు అస్సలు మింగట్లేదు. ఎంత విసిగిస్తున్నాడో వాడు నన్ను. ఇట్లా చేస్తాడు మా వాడు. మీ పిల్లలు కూడా అలా చేస్తారా, లేకపోతే మీ పిల్లలు ఎట్లా ఉంటారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది పరిస్థితి. ఒక 4 రోజులు వాడికి హుషారు వచ్చింది, ఇంకంతే మెడిసిన్స్ మొత్తం పక్కన పెట్టాడు.
ఏవి వేసుకోవట్లేదు, తాగట్లేదు. మా డాడీ వచ్చి నన్ను తిడతారనమాట. ఇదండి పరిస్థితి. సో వాడైతే మెడిసిన్ మింగట్లేదు సరిగ్గా. చెప్తానే ఉంటాను వేసుకోమ్మా అని, వినాడు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అని అట్లనే పెడతాడు. ఏదైతే మనం ఫుడ్ ద్వారా తీసుకుంటామో అవి కన్జ్యూమ్ చేసినా కానీ కొంచెం రికవరీ అయ్యడానికి టైం పడుతుంది. కొంచెం తగ్గితే చాలు. మా వాడికి అసలు అన్నీ నెగ్లెక్ట్ చేస్తాడు మెడిసిన్స్. మా పాప అయితే అట్లా కాదు, చక్కగా మింగుతుంది. తను మాత్రం మంచిగా వేసుకుంటుంది అన్నమాట. మాకు ఇక్కడ సీజన్తో పని లేదు, కరెంటు పోతానే ఉంటుంది, అస్సలు ఉండదు. ఇంకంతే. సో అయితే కొన్ని స్వీట్ మెమరీస్ ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ వాడికి 12 ఇయర్స్ ఉన్నాయి. సో ఈ 12 ఇయర్స్లో వాడు ఏవైతే నేను దాచిపెట్టుకున్నానో అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అయితే యాక్చువల్లీ వీడియో చేయకపోతుండే. మా పాపకి మొన్న జూలైకి 10 ఇయర్స్ వచ్చాయండి, 9 కంప్లీట్ అయ్యి. అయితే తనకి వ్యాక్సిన్ ఉంది. ఏ వ్యాక్సిన్ కూడా నాకు ప్రాపర్గా ఐడియా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ వ్యాక్సిన్ వేయించేటప్పుడు అక్కడ నర్సు చెప్పారనమాట, 10 ఇయర్స్కి గుర్తుపెట్టుకొని కంపల్సరీ వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలమ్మా పాపకి. బాయ్స్కి అయితే ఉండదండి, ఓన్లీ గర్ల్స్కే ఉంటుంది. సో ఆ కార్డు కోసం వెతుకుతుంటే రేపు బుధవారం వ్యాక్సిన్ ఉంది, వేపిద్దామని వెతుకుతూ ఉంటే అస్సలు దొరకలేదు. కార్డు పోయింది, మరి వేస్తారో వేయరో కూడా తెలియదు, అడగాలి వెళ్ళి. సో అది వెతుకుతుంటే ఇది కనపడ్డాయి అన్నమాట. ఎన్నోసార్లు పడేద్దాం అనుకున్నాను. ఇవి మా బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాడివి స్కానింగ్ అనమాట. ఎన్నోసార్లు పడేద్దాం అనుకొని కూడా ఈ రిపోర్ట్స్ ఎందుకో మళ్ళీ ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో అందరూ ఫోటో ఫ్రేమ్ చేసుకొని ఆల్బమ్లో అట్లా పెట్టుకుంటున్నారు కదా, పనికొస్తాయిలే అని చెప్పేసి నేను కూడా ఉంచాను. ఇంకా ఈ స్కాన్లో క్లియర్గా కనపడుతుంది వాడి హెడ్ ఇట్లా ముడుచుకొని ఉంటారు కదా, అవన్నీ చాలా చిన్నగా మినిమల్గా ఉంటాయి, అంతగా కనపడవు కెమెరాకి. సో అందుకనే ఇవి దాచుకున్నా నేను. లాస్ట్ 8th మంత్లో ఉన్నప్పుడు వాడికి ఈ పేగ్ అనేది మెడకి చుట్టుకొని ఉన్నాడు అనమాట. డెలివరీ టైం వరకు కూడా అలాగే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా డెలివరీ టైంకి మంచిగా పేగు తప్పించుకొని వాడు నార్మల్ డెలివరీ అయ్యాడు అనమాట. సో ఇవన్నీ వాడివి. ఇది లాస్ట్ది అనమాట స్కానింగు. ఆ కార్డు కోసం వెతుకుతుంటే ఇంక ఇవి కనపడ్డాయి. సర్లే ఒక వ్లాగ్ చేద్దాం కదా అని చెప్పేసి. వాడు 2012లో పుట్టాడు. ఇవన్నమాట వాడివి. అండ్ వాడివి చిన్నప్పటివి కూడా అండి. ఇది ఎంత బాగుంటుందో. ఇది నేను మా పాపకు కూడా వాడాను. ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇట్లా హెడ్కి క్యాప్ లాగా వేసుకొని తీసుకెళ్తాం కదా ఎండ తగలకుండా అట్లా. ఎంత క్వాలిటీగా ఎంత బాగుంటుందో. ఇది వాళ్ళ డాడీ తెచ్చారనమాట. వాడు చిన్నప్పటి నుంచి ఇదే వాడాను. దగ్గర వాడికి 3 ఇయర్స్ వరకు వాడాను నేను. అంత పెద్దగా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇది మళ్ళీ మా పాపకు కూడా నేను ఇంక ఇదే వాడాను. అప్పటిదండి ఇది. అట్లాగే దాచుకున్నాను నేను. నాకు ఇదంటే చాలా ఇష్టము, గుర్తుగా ఉంటుంది కదా. మా బాబు కూడా అప్పుడప్పుడు చూసినప్పుడు ఆ తలకి పెట్టుకొని నవ్వుకుంటూ ఉంటాడు, నాదా మమ్మీ అని. సో ఇదొకటి వాడిది. తర్వాత ఇది వాడిది టవల్ అండి, బేబీ టవల్. ఇది ఒక్కసారే వాడాను, వాడికి తుడిచాను, ఇంకంతే. తర్వాత తుడవలేదు, అట్లా ఉంచేసాను. ఇంకా నేను కూడా వాడుకోవాలని కూడా వాడుకోలేదు. ఎందుకంటే వాడి కోసం తెచ్చింది కదా, వాడికి గుర్తుగా ఉంటుందని చెప్పేసి అట్లాగే పెట్టాను. కొంచెం వాడు ఎదిగినాక వాడికి ఇవన్నీ ఇచ్చేస్తాడు, వాడు ఉంచుకుంటాడో దాచుకుంటాడో తర్వాత సంగతి. సో
ఇదన్నమాట వాడి టవలు. ఒక్కసారే తుడిచాను. ఇది మాత్రం మా పాపకి వాడలేదు. పాపం దానికి ఏవి లేవండి. సడన్గా మా పాప డెలివరీ అయిన 1 మంత్కి మా మామయ్య గారు చనిపోయారు. అప్పుడు అక్కడ పడేసి మెడిసిన్స్, ఈ హాస్పిటల్ ఫైళ్ళు పడేసి వచ్చేసాను అనమాట నేను. దానికోసం స్పెసిఫిక్గా ఏమీ తీసుకోలేదు. సో దాని అంటూ ఏమీ లేవండి పాపం. వెళ్ళినప్పుడల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వెతుకుతూ ఉంటాను దాన్ని. హాస్పిటల్ ఫైల్ ఏమైనా దొరికిద్దేమో, అట్లీస్ట్ దానివి కూడా స్కాన్వి కొంచెం అమౌంట్ చూసుకొని మంచిగా ఆల్బంలో సెట్ చేసుకుందామని చెప్పేసి అది ఇప్పుడు వెళ్ళి వెతికినా కానీ దొరకట్లేదు. ఈసారి గట్టిగా వెతకాలి ఇల్లంతా. మ్యాక్సిమం ఎక్కడికి పోదు, ఎక్కడో ఉంటుంది మా అన్నయ్య బుక్ సెల్ఫ్లోనో ఎక్కడో. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వాడికి గుర్తండి, అక్షరాభ్యాసము వర్గల్ కాదు, బాసర్లో చేయించాము. మా పాపకు వచ్చేసి వర్గల్ దగ్గర చేయించామన్నమాట. సో వీడి స్లేట్ గట్టిగా ఉంది, మా పాపదేమో మధ్యలో ఇట్లా బెండ్ అయిపోయి క్రాక్ వచ్చిందనమాట. దాచిపెట్టాను దాన్ని, కాకపోతే క్రాక్ వచ్చేసరికి పడేయాల్సి వచ్చింది. ఎదిగడానికి ఇంకేమనుకుంటుందో ఏమో పాపం, అన్నీ వాడియే దాచి ఉన్నాయని మ్యాక్సిమం ట్రై చేశాను దాన్ని కూడా. కానీ ఆ రోజు అనుకోకుండా జరిగింది కదా, ఆ ఫైల్ ఏమో మా మమ్మీ కేర్ఫుల్గా పెట్టలేదు. సో అట్లా మిస్ అయిపోయింది. లేకపోతే దాన్ని కూడా స్కానింగ్ రిపోర్టు ప్లస్ స్లేట్ అయితే ఏం చేయలేము. ఇదనమాట. కానీ ఫోటోలు ఉన్నాయి తనవి, మంచిగా అక్షరాభ్యాసం చేసినవి. మా బాబుకైతే ఫొటోస్ ఏమీ లేవు. ఆ రోజు అక్కడ తీసారో తీయలేదో కూడా గుర్తులేదు. ఫొటోస్ అయితే ఏం లేవు, కానీ గుర్తుగా అయితే ఈ స్లేట్ అలాగే ఉందన్నమాట. బాసర్లో చేయించాము అక్షరాభ్యాసము. సో ఇది వాడిది ఒక మెమరీ అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి వాడు స్కూల్కి వెళ్తాడు కదండి, ఫస్ట్ టైము పాపం ప్లే గ్రూప్ కూడా వెళ్ళలేదు. సడన్గా ఒకటేసారి నర్సరీలో జాయిన్ చేశారనమాట. నేను అప్పుడు డెలివరీకి వెళ్ళున్నాను అనమాట. వాడు స్కూల్కి వెళ్ళే టయానికి మా మామయ్య గారే జాయిన్ చేశారు. సో ఇదనమాట, వాడు ఫస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు వాడి ఐడి కార్డు గుర్తుగా దాచిపెట్టాను. సో అప్పుడు వీడు నారాయణ స్కూల్లో చదువుతుండే, అప్పటిది వీడు ఐడి కార్డు. ఇవన్నీ చూసుకుంటాడులే గుర్తుగా అని చెప్పేసి దాచుంచాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి స్కూలింగ్లో ఫోటో సెషన్ జరుగుతుంది ఎవ్రీ ఇయరు. వాడు 5th క్లాస్ కంప్లీట్ అయిపోయినప్పుడు గ్రాడ్యుయేషన్ డే కూడా జరిగిందండి. కానీ వాళ్ళు నాకు ఫోటో తర్వాత పంపిస్తామన్నారు, పంపించలేదు స్కూల్ వాళ్ళు. ఫోన్లో ఎక్కడో ఉండాలి కానీ మిస్ అయిపోయింది అది ఫోటో, మేము తీసుకున్నది ఫోన్లో. సో ఇవన్నీ ఒక్క నిమిషం. సో ఇదైతే వాడి ప్రోగ్రెస్ రిపోర్టు, PP1 అనుకుంటా, దీని మీద ఎక్కడ మెన్షన్ చేయలేదు. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అన్నీ A+లే వచ్చాయి. కనపడుతుందా? A+లే వచ్చినాయి వాడికి. సో ఇవన్నీ వాడి ప్రోగ్రెస్ ఫస్ట్ టైంవి ఉంటాయి కదా, PP1 PP2 నర్సరీవి గుర్తుగా అని నేను దాచిపెట్టాను. సో ఇక్కడ వాడిది ఫోటో, వాడి ప్రోగ్రెస్ రిపోర్టు మొత్తం స్కూల్ ఎండ్ అయిన తర్వాత ఇస్తారనమాట. సో ఇది కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్టు. ఐ థింక్ ఇది PP1, ఇది PP2 అయి ఉంటుంది. నర్సరీది ఏమంత గుర్తులేదు నాకు, ఇవైతే గుర్తున్నాయి. సో ఇవన్నీ A+లే వాడికి. అప్పుడు ఎంత బాగా టీచ్ చేస్తారంటే, వాడు అంతో ఇంతో కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఫ్లూయెంట్గా అంటే మాత్రము
నేను ఎప్పుడు పోయినా ఏం అడగనండి. నాకు మార్క్స్ ఎక్కువ కావాలి, లేకపోతే ఇంకా మార్క్స్ రావాలి అని ఎప్పుడు క్వశ్చన్ చేయను. ఒకటే అడుగుతాను. వాడికి ఎనీ సిచ్యువేషను, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ లాంగ్వేజ్ ద్వారా ఎట్లా హ్యాండిల్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి విత్ స్లాంగ్తోని అదొక్కటి నేర్పించమని గట్టిగా అడిగేదాన్ని. ఈ వీడియో ద్వారా వాడి క్లాస్ టీచర్ 5th క్లాసు ముంతాజ్ మ్యామ్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. వాడిని ఎట్లా దిద్దారంటే వాడిని అలా దిద్దారు. ఆవిడ ఎలా మాట్లాడితే అట్లా దించేసేవాడు. చాలాసార్లు నేను ఇంటికాడ హోంవర్క్లు వీటన్నిటికంటే కూడా మ్యామ్ లెసన్ చెప్పారా, ఎట్లా చెప్పారు చెప్పు అనే చెప్పేదాన్ని. సో వాడు అలాగే చెప్పేవాడు. ఇప్పుడు కొంచెం తగ్గింది. కొంచెం మళ్ళీ చదివిస్తూ ఉంటే వాడికి ఆ గ్రిప్ అనేది వస్తుంది. ఇవన్నీ వాడి సర్టిఫికేట్స్ అండి. చూసారా, థంబ్ సింబల్ వచ్చి ఉందన్నమాట. ఏదో వాడు పెద్ద చదివి అచీవ్ చేసినంత ఫీల్ అయిపోతున్నా నేను. సో ఇది వచ్చేసి క్లియర్గా ఇక్కడ ఉంది PP2 అని. ఇది వచ్చేసి వాడి సర్టిఫికేట్స్ అన్నమాట. ఇది కూడా PP2 B సెక్షన్. ఎప్పుడు B సెక్షనే వాడు. సో ఇది వచ్చేసి మనకి PP2 కంప్లీట్ అయిన తర్వాత 1st క్లాస్కి వెళ్తాం కదండి. అప్పుడు గ్రాడ్యుయేషన్ డే జరిగింది. అది ఇంకా కిడ్గా ఉన్నప్పుడు కదా. నేను చాలా మిస్ అయిపోయాను ఆ రోజైతే. ఎందుకంటే మా పాపకి 3rd ఇయర్ పుట్టెంటికలు తీయడానికని తిరుపతి వెళ్ళిపోయాం మేము. సో వాడు ఆ గ్రాడ్యుయేషన్ డే అనేది మిస్ అయిపోయాడు. తర్వాత ఈ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. తర్వాత అయినా నేను వాడికి ఒక ఆ డ్రెస్ తెచ్చి తీపిచ్చి ఏమంటారు ఆ గ్రూప్ ఫోటోలో సెట్ చేసి ఇవ్వండి అని చెప్పాను. ఫస్ట్ ఎస్ అన్నారు. తర్వాత మాత్రం మళ్ళీ ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. నేను పే చేస్తాను అమౌంట్ అని కూడా అప్పుడు చెప్పాను. ఇవన్నీ మెయిన్ చిన్నగా ఉన్నప్పుడు ఇంత లేదు కదా. సో అందుకని అంతగా అడిగాను అనమాట అప్పుడు. ఇదైతే PP2 అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే అండి. అప్పుడు ఇది. సో ఇక్కడ వచ్చేసి నర్సరీది, ఇది నర్సరీ అనమాట. దీని వచ్చేసి ప్రిన్సిపల్, ఈమె వచ్చేసి జ్యోతి మ్యామ్ అనమాట. ఎంత కేర్ అంటే అంత కేర్ అండి బాబు. ఇది నర్సరీ కాదు, PP1లోది, ఇది PP1లోది. అండ్ ఇక్కడ వచ్చేసి వీడొచ్చేసి మా పెదమావయ్య గారి వల్ల రెండో బాబు వల్ల చిన్న బాబు అనమాట. వాడు వీడు ఒకటే ఏజ్ కాబట్టి సో అప్పుడు ఒకటే స్కూల్కి వెళ్తుండే. వీడు ఇక్కడ ఉన్నాడు, మా నందు ప్రిన్సిపల్ మ్యామ్ పైనే ఉన్నాడు అనమాట. సో ఇది వాడివి అన్నీ అట్లా గుర్తుగా దాచిపెట్టుకున్నాను. వాడు ఎదిగిన తర్వాత చూపించాలి. సో ఇక్కడ ఇది క్లాస్ అబ్బా నర్సరీ. ఇది మేడం పేరు నేను మర్చిపోయానండి బాబోయ్, మర్చిపోయాను. సో నర్సరీలో వీడొచ్చేసి మా బాబు అండ్ వీడొచ్చేసి మా తోటి కోడలు వాళ్ళ బాబు అనమాట. పక్కనే ఉన్నారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అప్పుడు. సో ఇది వచ్చేసి PP2 మా బెట్టి మ్యామ్ అని కలవరిస్తూ ఉండేవాడు. ఈవిడికి కూడా తెలుగు కొంచెం తక్కువ కానీ ఇంగ్లీష్ మాత్రం చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉంటారు పిల్లలతోని. సో అట్లా బాగా వాడు స్లాంగ్ కమ్యూనికేట్ చేయడం బాగా నేర్చుకున్నాడు అనమాట చిన్నప్పటి నుంచి. అట్లా అని మన తెలుగుని నేను ఎక్కడా తక్కువ చేయనండి. తెలుగు బాగా మాట్లాడతాడు మా వాడు. తెలుగు కూడా సాంస్క్రిట్ వర్డ్స్ కానీ లేకపోతే తెలుగు పద్యాలు కానీ మెల్లమెల్లగా నేర్పిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కడ మిస్ చేయొద్దు కాబట్టి. ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కమ్యూనికేట్ చేయాలి కదా. మా అప్పుడు ఇంత లేదు. సో అందుకని దానికోసం వాడిని ఆ లాంగ్వేజ్లో ఈజీగా ఉండాలన్నట్టుగా నేను నేర్చుకోమని చెప్పేదాన్ని. అది
ఇదిగోండి, ఇవన్నీ ఇంకా వాడివి, ఇంకొక ప్రోగ్రెస్ అన్నమాట. సరిగ్గా కనిపిస్తుంది, పడిపోయినాయి చాలా. ఇవన్నీ A+లు. ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడ. సో ఇదంతా ప్రోగ్రెస్ అన్నమాట వాడివి. ఇది ఒక గ్రీటింగ్ వాడిది. సో ఇంకా అంతేనండి మ్యాక్సిమం. ఇంకా ఉంది చిన్నప్పటిది, ఒక్క నిమిషం. ఇది సర్టిఫికేట్ అండి, పార్టిసిపేషన్ చేసినప్పుడు ఇస్తారు కదా, అవన్నమాట ఇవన్నీ. సో అవి. ఇంకొకటి ఏంటంటే ఇదేమో వాడికి వ్యాక్సిన్ వేపిస్తాం కదా మనము, ఆ వ్యాక్సిన్ వేయించేదానికి కార్డ్ అనమాట. ఎన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్గా వేయించామా లేదా అనేది ఉంటుంది అనమాట. దీనికోసమే మా పాపది 10 years వ్యాక్సిన్ ఉంది, దానికోసం వెతికితే ఇప్పుడేమో కనపడలేదు. సో ఇవన్నీ కనపడ్డాయి కదా అని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట. ఇంకా ఇవన్నీ వ్యాక్సిన్స్ అనమాట, వేయించినవి. ఇది వాడిది చిన్నప్పటిది. మావి కూడా ఇప్పటికీ మా మమ్మీ అలాగే దాచారు, ఇప్పటికీ అక్కడక్కడ చిన్నగా చినిగిపోయి ఉన్నాయన్నమాట. అట్లా దాచిపెట్టారు మా మమ్మీ. చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు మా మమ్మీ, ఏదన్నా చిన్నప్పటివి దాచుకోవాలని. మనం హ్యాండ్ రైటింగ్ బాగా రాసింది 3rd classలో, 1st classలో, అట్లా నోట్స్లో ఏదైనా ఒక సబ్జెక్టు నోట్స్ గుర్తుగా ఉంచుకోవడము, ఇవన్నీ మా మమ్మీ చెప్పేవాళ్ళు. మా మమ్మీ కూడా మా బట్టలు అవన్నీ దాచేవాళ్ళు అనమాట. పిల్లోకి చిన్న రంధ్రం పెట్టేసి వాటిల్లో నుంచి బుడ్డ ప్యాంట్లు, ఫ్రాక్లు అవన్నీ తీసి చూసుకునే వాళ్ళం మేము. మళ్ళీ మా మమ్మీ వాటిని స్టిచ్ చేసుకునేది. సో అట్లా. ఇదేమో మా ఊరు దగ్గర చందమామ హాస్పిటల్ అండి, చాలా బాగా చూస్తారు పిల్లలకి. సో వాడు ఎక్కువ పాలు తాగుతూ వామిటింగ్ చేస్తూ ఉండేవాడు అనమాట. పాపం కడుపులో ఉండే కాదు, దానికోసం అప్పుడు వెళ్ళాం మేము. వెళ్తే మెడిసిన్ లేదు, కొంచెం వాళ్ళు స్పీడ్గా తాగినప్పుడు ఆ స్పీడ్నెస్ మీద పాలు రావడం కూడా అంతే స్పీడ్గా వస్తాయి. సో దానివల్ల వామిటింగ్ చేస్తూ ఉంటారని చెప్పేసి ముక్కుల్లోకి వెళ్ళిపోయాయి. సో చిన్న పిల్లరిస్తే దాంతో లాగేసేదాన్ని ముక్కుల్లో, భలే వామిటింగ్ చేసేవాడు, మొత్తం మొహం అంతా పడిపోతూ ఉండేవి పాలు తాగేటప్పుడు. దానికోసము విత్ కోల్డ్ కూడా బాగా ఉంది అప్పుడు వెళ్ళి ఆ చందమామ హాస్పిటల్లో చేయించుకున్నాము. అక్కడ ఇచ్చినటువంటి కార్డ్ అనమాట ఇది. రెగ్యులర్ చెకప్కి వచ్చే వాళ్ళకి ఇది ఇస్తే చూస్తారనమాట. సో ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ వాడివి. మా పాపది మాత్రం పాపం ఒక్కటి కూడా దాచుకోలేకపోయాయి. సో ఇదన్నమాట వాడివి. కొన్ని వాడు 11 yearsలో ఉన్నప్పటివి, పుట్టినప్పటి నుంచి ఉన్న స్వీట్ మెమరీస్ అనమాట. సో అవి మీతో నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది తీసాను. ఇంకొకటి ఏంటంటే, ఇది వాడు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం అనేది కంప్యూటరైజ్డ్ జాతకము సమ్ ఏదో అంటారు కదా, అది తీయించామన్నమాట. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, దీనివల్ల ఏది జరగదు. జాతకం ఓన్లీ ఒక 20% హెల్ప్ చేయొచ్చు, కానీ ఏదన్నా మన లైఫ్లో మనకి హెల్ప్ చేస్తుంది అంటే అది మనం చేసే కష్టము ప్లస్ మన పూర్వజన్మ కర్మఫలం ఏదైతే ఉంటుందో దాని ద్వారా భగవంతుడి నిర్ణయం ద్వారా జరుగుతుంది. కానీ ఏది చేయకుండా ఏదో ఈరోజు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే కలిసి వస్తుంది, మంగళవారం రోజు బుధవారం రోజు బ్లాక్ టీ షర్ట్ వేసుకుంటే కలిసి వస్తుందని ఆ చొక్కాలు వేసుకొని పోయి ఎగ్జాములు రాసి వస్తే కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియను. సో అందుకే నేను దీనికి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మా పాపకు కూడా అప్పుడు ఇలాగే చెప్పారు జాతకము.
సో నేనైతే ఏది పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఏదైనా భగవంతుడి నిర్ణయం లేకుండా, ఆయనకు అనుసరణలో లేకుండా ఏది జరగదు. ఆయన ఏదైతే డిసైడ్ చేస్తాడో అదే జరుగుతుంది. దానికి మనం ఎంతో కొంత కష్టపడి మన ప్రతిఫలం అనేది ఆశించకూడదు. భగవంతుడికి వదిలేయాలి. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన దైవనామస్మరణ చేసుకుంటూ ఆయన్ని నమ్ముకొని ఉంటే ఎంత కష్టకాలంలో అయినా కానీ భగవంతుడు మనల్ని ఒడ్డున పడేస్తాడు. సో అది ఒక్కటే నేను గట్టిగా నమ్ముతాను. ఇదండి ఆల్మోస్ట్ 26 మినిట్స్ అయిపోయింది. ర్యాండమ్గా చూపిద్దామన్నా కానీ కుదరలేదు. మరి అన్ని ఉన్నాయో ఏమో తెలియదు. పాపం ఒక్క నిమిషం, మా పాపది ఒక్కటి మిగిలింది. ఏదిగండి, తనకి ప్లే గ్రూప్లో జాయిన్ చేసాము. అప్పుడు ఐడి కార్డ్ లేదు, కానీ నర్సరీలో ఎంత క్యూట్గా ఉందో చూడండి. భలే ఉండేది చిన్నప్పుడు. రౌండ్గాను, మాటలు కూడా చాలా లౌడ్గా, కొంచెం ర్యాష్గా, రౌడీలాగా ఉండేవి మాటలు. టపీ మన మొహం మీదే పగలగొట్టి చెప్పేస్తుంది, ఏది దాచుకోదు. సో ఇది మాత్రం బాగా జాగ్రత్తగా దాచాను నేను. ఇది మా పాపది. సో ఇదండి వీడియో. అంటే వాడి స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వాడివి కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ దాచి మీకు చూపించాను అనమాట. దాని వ్యాక్సిన్ కార్డు కోసం వెతుకుతుంటే ఇవన్నీ గుర్తొచ్చి వీడియో చేశాను. అన్యదా మరో రకంగా భావించకండి. సో వాడి చిన్నప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వీడియో రూపంలో నేను గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్లో కూడా ఉంటాయి కదా ఎప్పటికీ చూసుకోవడానికి అన్నట్టుగా ఈ వీడియో అనేది చేసి పెట్టాను అనమాట. అంతకు మించి మరి ఇంకొకటి ఏమీ లేదు. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా నచ్చింది? ఇంకా మీ పిల్లలవి కూడా ఏమన్నా దాచుకొని ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సరేనండి, మరి మరో మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఉంటానండి, మరి ఉంటాను.